లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అసలు వాళ్ళని మై లార్డ్ అని పిలకూడదని సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నాను. వీఆర్ నాట్ లార్డ్స్. ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ గ్రేట్లీ రెస్పెక్ట్ దమ్ because they are the highest authority in the state and the country. But they are not lords. They have to abide by the law. They have to give the orders according to the law. There is a parliament. There is a constitution. Even Dr. B.R. Ambedkar, who has written the constitution, was not above the law. And he contested as MP. He did not even get deposit. But he has written the great constitution. ఎందుకు ఆయనకు డిపాజిట్ రాలేవలా? ఈరోజు ఆయన గెలిపించిన దళితుడని ఈరోజు బీసీ దినాన్ని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గు ఉందా వాళ్ళకి? 60% ఉన్న మా బీసీలని మీరు వాడుకుంటారా? 78 సంవత్సరాలు. ఇప్పుడే మీకు బీసీ నినాదం గుర్తొచ్చింది. నేను ఒక బీసీ బిడ్డగా క్రిస్టియన్, హిందూ, ముస్లిం, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు కలుపుకుపోతున్నానని వీళ్ళు ఏం చేస్తున్నారు? రక్తం పీల్చుతున్నారు. నిరుద్యోగులు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ బుద్ధున్న ఏ బీసీ నాయకుడైనా ఈ 3 కులాల అగ్రవర్ణంలో ఉన్న పార్టీలో నుంచి బయటకు వస్తాడు. అంటే ఇప్పుడు ఎలాగ బీసీ గణాంకాలు జరుగుతున్నాయి, గణన చేస్తున్నారు అంటే ఇప్పుడు జరగకూడదనా లేకపోతే జరగాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ 78 సంవత్సరాల డ్రామా. 60% ఉన్నోడు కేసీఆర్, వాళ్ళెందుకు ముఖ్యమంత్రులు అయ్యారు? ఇద్దరు. 3% ఉన్నాడు ఎన్టీ రామారావు గారు. ఎందుకు పార్టీ పెట్టారు తెలుసా మీకు? ఆయన ఈ కుల మత అతీతంగా పార్టీ పెట్టి అవినీతి కాంగ్రెస్ని భూస్థాపితం చేసి గ్రేట్ ముఖ్యమంత్రి అయ్యాడు. కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ప్రజాశాంతి పార్టీ పెట్టాం. అవినీతి లేని రాజ్యం. వీళ్ళందరూ అవినీతి పరులే. అందరికీ అధికారం. ఇప్పుడున్న 2-3 కులాలే నడుపుతున్నాయి. అందరూ అభివృద్ధి ధ్యేయం. నేనైతే 13 లక్షల కోట్ల అప్పు తీరుస్తా ఆంధ్రప్రదేశ్. 8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ తీరుస్తా. 300 లక్షల కోట్లు దేశాన్ని తీర్చుతా. దేశాన్ని వాళ్ళ అదానీ అంబానీలకు అమ్మేస్తున్నారు. ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు, ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు అమ్మేస్తారు. దేశం ఏమవుతుంది? ప్రాణం ఉన్నంత వరకు, ఆ యేసు ప్రభు కరుణించినంత వరకు. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి, హిందువుల గురించి పోరాడుతున్నాను. ఎందుకు? హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడానికి వాళ్ళు చర్చ్ స్టార్ట్ చేశారు. నాకు శాంతే కావాలి. జీసస్ సెడ్, ఐ యామ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఐ గివ్ మై పీస్ అంటు యూ. అండ్ జీసస్ హిందూ కాదు. హీ వాజ్ నాట్ ఎ హిందూ, హీ వాజ్ నాట్ ఎ ముస్లిం, హీ వాజ్ నాట్ ఎ క్రిస్టియన్, బట్ హీ వాజ్ ద సేవియర్, కేమ్ డౌన్ అండ్ గేవ్ హిజ్ లైఫ్ టు సేవ్ ద వరల్డ్. నేను అంతే. ఎందుకు? ముస్లిమ్స్కి చర్చ్ మాస్కులు నడుపుకోవచ్చు, ముస్లిం మొలానాస్. పాస్టర్లు చర్చిలు నడుపుకోవచ్చు. మరి హిందూ ప్రీస్టులు ఎందుకు హిందూ టెంపుల్స్ నడుపుకోకూడదు? ఎలా ఏమనిపిస్తుంది మీకు? టోటల్గా మీరు లడ్డు కోసం పోరాటం చేస్తారు. ఎంతవరకు వచ్చింది ఈ పోరాటం? అద్భుతం. దేశంలో 100 కోట్లు హైందవుల్లో శ్రీ రవిశంకర్ మొదలుకొని, జగద్గురులు మొదలుకొని, పెద్ద వారందరూ, డాక్టర్ పాల్, వీ థ్యాంక్ యూ. ఆర్టికల్ 14 వయలేషన్ మీరే అడుగుతున్నారు, మేము అడగలేకపోతున్నాం. కానీ ఆర్టికల్ 14 వయలేషన్, ఈక్వాలిటీ. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అవ్వచ్చు. 60% ఉన్న మేము, మా బీసీలమి ఒక్కడైనా ముఖ్యమంత్రి అవ్వద్దు 78 సంవత్సరాల్లో. ఇప్పుడు చేస్తారట. నువ్వాడు చేసేది? అంటే ప్రధానమంత్రి అయ్యి ఉన్నాడు కదా బీసీగా, ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆయన అసలేం బీసీ కాదు. అది ఇంకో సబ్జెక్టు, ఇంకో రోజు మాట్లాడదాం. ఇలాగ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ లడ్డు దాంట్లో ఉన్న వివాదం ఉంది, పాలకవర్గం వచ్చింది టీటీడీకి. పాలకవర్గం పైన మీకు ఉండే అభ్యంతరాలు ఏంటి? ముఖ్యంగా హైడ్రా గురించి మీరు అడగలేదు. 482 బిల్డింగ్లు ముఖ్యంగా ఇల్లీగల్గా డిస్ట్రాయ్ చేశారు. కంటెంప్ట్ వేస్తావు అక్కడి మీద. ఆడు రంగనాథ్ అవ్వచ్చు, మంగనాథ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. యు ఆర్ నాట్ అబౌవ్ ద లా, మిస్టర్ రంగనాథ్. వితౌట్ డ్యూ ప్రాసెస్, వితౌట్ గివింగ్ ఫస్ట్, వితౌట్ డూయింగ్ సర్వే, దర్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ ద లా. వితౌట్ గివింగ్ నోటీస్, వితౌట్ గివింగ్ టైమ్ టు వెకేట్, యూ కెనాట్ డిస్ట్రాయ్ బిల్డింగ్స్ ఓవర్ నైట్. మరి ఎక్కడ ఆక్రమణకి ఎక్కడ బ్రేక్ పడుతుంది ఇలా కాకపోతే? అక్రమ ఆక్రమణలు నీ చేతిలో కాదు. నువ్వు ఇరాన్ వెళ్ళు, అలాంటివి జరుగుతాయి. సిరియా, సుడాన్ వెళ్ళు. ఇక్కడ డెమోక్రసీ ఉంది, తప్పులేదు. 30 డేస్లో చేయమన్నా. ముందు సర్వే చేయండి, నోటీసులు ఇవ్వండి, 30 రోజులు టైం ఇవ్వండి, మొత్తం కూల్చేయండి.
బిల్డింగ్లు ఆక్యుపై చేసినోడు ఏమయ్యారు? వీళ్ళందరూ ఈ గజ దొంగలే కదా. ఎవరికున్నాయి ఫార్మ్ హౌస్లు? కేటీఆర్కి ఫార్మ్ హౌస్ లేదా? దోచుకున్నది ల్యాండ్స్ మీరు, పర్మిషన్లు ఇచ్చింది మీరు, వాటర్ పర్మిషను, ఎలక్ట్రిసిటీ పర్మిషను, ల్యాండ్ పర్మిషను, డిజైన్ పర్మిషన్, ఆర్టీఐ పర్మిషన్. పూర్ పీపుల్ 20-30 లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కొనుక్కుంటుంటే 2-3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకి కూల్చేస్తే ఏమవ్వాలి? ఆత్మహత్యలు కాకుండా. I will stand like God himself stood. I will stand for the youth, for the farmers, for the women, for the children, and for the fundamental and human rights of the preamble of the Constitution. Article 14, 19, 21 of the Constitution. For Laddu, Article 25, 26 of the Constitution. Under Article 32, the Supreme Court has the power. Under Article 226, Honorable High Courts have the power. Why? Delaying is denying the justice. For more videos like this, subscribe Big TV channel.